ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరదలు నమోదయ్యాయి. చాలా పెద్ద ఎత్తున వరదలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. నది వాగులు మొత్తం కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మానేరు వాక్ ఇప్పటికే చాలా భారీ స్థాయిలో వరద నీరు చేరుతున్నట్టు తెలుస్తోంది. మెట్పల్లిలోని కాకతీయ కెనాల్లో ఒక వ్యక్తి పడిపోయి గల్లంతయ్యారు. కోరుట్ల మండలం పెద్దాపూర్ నుంచి రామారావుపల్లె వెళ్ళేటువంటి ఆ కెనాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ పైన వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ఆ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో కెనాల్లో పడ్డాడు. ఆ ట్రాక్టర్లో ఉన్నటువంటి నలుగురు యువకులు కూడా కెనాల్లో పడిపోయారు. సో నలుగురిలో ఒకరు గల్లంతైనట్టు తెలుస్తోంది. ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. సో గల్లంతైన వ్యక్తి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కొడుకు శ్రీకర్ గా తెలుస్తోంది. సో శ్రీకర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు స్థానికులు. సో పెద్ద ఎత్తున అధికారులు అక్కడ చేరుకున్నారు. మీరు చూస్తున్న విజువల్స్ లో మొదటి బాక్స్ లో గమనించండి. ట్రాక్టర్ పూర్తిగా అందులో పడిపోయింది. ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. ఆ కెనాల్లో ట్రాక్టర్ పడిపోవడంతో ఆ ట్రాక్టర్లో వినాయకుడితో వెళ్తున్నటువంటి ఆ వినాయక విగ్రహం అందులోనే పడిపోయింది. ఆ తర్వాత నలుగురు యువకులు ఆ ట్రాక్టర్తో సహా అందులో పడిపోతే ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మాజీ జెడ్పీటీసీ కుమారుడు కూడా ఉన్నాడట. సో మెట్పల్లి కాకతీయ కెనాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోరుట్ల మండలం పెద్దాపూర్ నుంచి రామారావుపల్లె కెనాల్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కెనాల్ వద్ద రామారావుపల్లె కెనాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై వినాయకుడి విగ్రహంతో వెళ్తున్నటువంటి నలుగురు యువకులు కూడా ట్రాక్టర్ బోల్తా పడడంతో కాలువలో పడిపోయారు.